వాళ్ళు త్వరగా వెళ్ళి ఎవరెవరిని చూశారు? మరియమ్మను చూశారు, యోసేపును చూశారు, ఆ తొట్టులో ఉన్న కొనుక్కున్న శిశువును కూడా చూశారు. ఒక అడవిలో 3 పెద్ద ఎత్తైన చెట్లు ఉన్నాయంట. అడవిలో ఎన్నో చెట్లు ఉంటాయి, వాటిలో ఎత్తైన చెట్లు 3 చెట్లు ఉన్నాయంట. ఆ చెట్లు అనుకుంటున్నాయంట, మన ముగ్గురం బాగా పెరిగాం, మనం అందరికంటే ఎత్తులో ఉన్నాం, మనం ఎవరు ఏం చేయలేరు అనుకుంటే ఆ 3 చెట్లు నరికేశారంట. ఆ 3 చెట్లు అనుకుంటున్నాయంట, మొట్టమొదటి చెట్టు అనుకుంటుందంట, నా చెక్కలతో ఒక మంచి పెద్ద షిప్ తయారవ్వాలనుకుందంట. ఇంకో చెట్టు అనుకుందంట, నా చెక్కలతో రాజులు రాణీలు వారి నగలను దాచిపెట్టుకోవడానికి, అందమైనటువంటి ఆభరణాలు దాచిపెట్టుకోవడానికి మంచిగా పెట్టెల్లాగా తయారు చేయబడాలి అని ఆశపడి అంట. ఒక చెట్టు ఉందంట, నేను అందరికంటే హైట్గా ఉండాలి అని ఒక చెట్టు అనుకుందంట. అంటే నరికేసినా కూడా నన్ను ఉన్నతమైనటువంటి స్థలంలో పెట్టాలి అనుకున్నాయంట. చివరికి అవి అనుకున్న కోరికలు ఏమి తీరలా. రాజులు రాణులు బంగారపు ఆభరణాలు దాచిపెట్టుకోవడానికి ఉపకరణాలు తయారు చేయాలనుకున్నటువంటి ఆ చెక్కతో పశువులు మేత మేసే తొట్టిని తయారు చేశారంట. ఆ చెక్కతో పశువులు మేత మేసే తొట్టిని తయారు చేస్తే ఆ తొట్టిలో యేసయ్య కొనుక్కున్నాడంట. వెళ్ళి హల్లెలూయా. రాజులు రాణుల కోసం ఉపయోగపడాలనుకుంటే ఆ చెక్క ఎవరికి బాగా ఉపయోగపడ్డది? యేసయ్య పడుకోవటానికి. మరియను యోసేపును ఆ తొట్టులో పడుకొని ఉన్న శిశువును, ఆ తొట్టి రాతి తొట్టి కాదు, చెక్కతో తయారు చేయబడిన పశువులకు మేతేసే దానా తొట్టి. అది ఆ తొట్టె యేసయ్యకు ఉపయోగపడ్డది. హల్లెలూయా. రెండవ చెక్క ఏమవ్వాలనుకుంది? షిప్ అవ్వాలనుకుంది. చేపలు పట్టే చిన్న పడవను తయారు చేశారు. చేపలు పట్టుకునే ఒక చిన్న పడవను తయారు చేశారు. ఆ పడవలో యేసయ్య నిలబడి ప్రజలందరికీ వాక్యం చెప్పాడు. ఆ పడవ సీమోను పేతురు పడవ. ఆ పడవలో నిలబడి ప్రజలందరికీ వాక్యం చెప్పిన తర్వాత ఆ పడవ నిండా సీమోను పేతురు చేపలు పట్టాడు. సో పెద్ద ఓడగా తయారవ్వాలనుకున్నటువంటి ఆ చెక్కతో పడవను తయారు చేస్తే ఆ పడవ యేసయ్యకి ఉపయోగపడ్డది. మూడో చెట్టు ఏమనుకుందంటే, నేను ఉన్నతంగా ఉండాలనుకుంటే ఆ చెట్టు కర్రలతో యేసయ్యకి సిలువను తయారు చేశారంట. తయారు చేస్తే సిలువ మీద యేసయ్య ఎలాడాడంట. ఈ 3 చెట్లు వాటి ఆలోచనల ఉద్దేశాలు వేరు, కానీ ఈ 3 చెట్లను యేసయ్య వాడుకున్నాడు. యేసయ్యకు ఉపయోగపడ్డాయి. పశువులు మేత మేసే తొట్టులో ఆయన పడుకున్నా అంటే పశువులు కూడా వాటి మేత మేసే తొట్టిని కానుగ్గా దేవునికి ఇచ్చినాయి. కానుగ్గా ఏమి ఇచ్చినాయి? పశువులు మేత మేసే తొట్టిని యేసయ్యకి కాదు ఇచ్చినాయి ఆ పశువులు. మరి నువ్వు నేనేమిస్తావు యేసయ్యకి? పెళ్లి కాని అమ్మాయి గర్భవతి అయితే, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు, నాకు ఎలాంటి తప్పు తెలియదు అంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? అన్నదమ్ములు ఒప్పుకుంటారా? నిన్ను ప్రేమించి నిన్ను నమ్మేవారిని ఒప్పుకోను. కానీ మరియమ్మ యేసయ్య కోసం తన గర్భాన్ని ఇచ్చింది. తన గర్భాన్ని ఇచ్చింది. రక్షకుడు ఈ లోకానికి రావటం కోసం మరియమ్మ గర్భాన్ని ఇచ్చింది. ఆ గర్భాన్ని ఇచ్చిన కోవలో ఆమె ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎంత అపహాస్యము, ఎంత ఎగతాళి చేయబడింది. అందుకని ప్రభు ఆమెను ఏం చేశాడంటే, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడినదా నువ్వు. స్త్రీలు భూప్రపంచంలో ఎంతమంది ఇంగ్లాండ్ రాణులు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, అందరికంటే స్త్రీలలో ఆశీర్వదించబడిన స్త్రీ ఎవరంటే మరియమ్మ. ఎందుకంటే రక్షకుడును ఆమె గర్భంలో మోసింది. యేసయ్యకు 30 సంవత్సరాలు వచ్చేంత మట్టుకు యోసేపు యేసయ్యను పోషించాడు. యేసయ్యను పోషించాడు. పశువులు మనుషులు దేవునికి ఎంతో ఉపయోగపడుతూ వచ్చారు. దేవుడు నీ నుండి కోరుకునేది వెండి బంగారాలు కాదు. 3 జ్ఞానులు ప్రభుని ఎత్తుక్కుంటూ వచ్చి, ఒకడు బంగారం, ఒకడు సాంబ్రాణి, ఒకడు బోళము దేవునికి కానుకలుగా ఇచ్చారు. అంటే ఎవరి స్థాయిని బట్టి, ఎవరి స్తోమతను బట్టి వారు దేవునికి కానుకలు ఇచ్చారు. యేసు ప్రభు వారు నువ్వు ఇచ్చే వెండిని, బంగారమును, లేకపోతే ధనధాన్యములను కాదు కోరుకుంటుంది. దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? దేవుని యొక్క ఆత్మ మీ హృదయములో నివసించుచున్నదని మీకు తెలియదా?
కాబట్టి నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. నీ పరిశుద్ధంగా ఉంచుకుంటే దేవుడు నీ హృదయంలో నివసిస్తాడు. నీ హృదయంలో నివసిస్తే నీ కుటుంబానికి ఆశీర్వాదం, నువ్వు చేతి పనికి ఆశీర్వాదం, నీ బిడ్డలకు ఆశీర్వాదం. కాబట్టి ఎవడైనా నువ్వు దేవుని మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని కూడా పాడు చేస్తాడు. దేవుని మందిరం అంటే రాళ్లతో కట్టింది కాదు, రాయి మీద రాయి పెట్టి కట్టింది కాదు. దేవుడు తన స్వహస్తాలతో నిర్మించుకున్న దేవాలయము మన దేహమే. మన దేహాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకుంటే ప్రియమైన వాళ్ళరా, ఈ కుటుంబంలో అన్ని విజయాలే ఉంటాయి, అపజయాలు ఉండవు. ఈ 2025 సంవత్సరం ఆఖరి వరకు దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు. నూతన సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా ధరింప చేయాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు సంవత్సరములు జరుగుతుండగా దేవుని కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో నూతనపరచబడాలంటే యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించు. పొలంలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరులు ఆ గొర్రెల మందలను విడిచిపెట్టి త్వరగా వెళ్ళి ఏం చేశారంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువులు మేత వేసే తొట్టులో పెట్టడం మీరు చూచెదరు అని చెప్పారు కదా. ఆ విషయాలన్నీ కూడా గొర్రెల కాపర్లు ప్రచురపరుస్తూ వచ్చారు. ప్రీచింగ్ వాళ్ళు ప్రకటిస్తూ వచ్చారట. వాళ్ళు ఖాళీగా వెళ్ళా, వాళ్ళు వస్తూ ప్రకటిస్తూ వచ్చారు, వెళ్తూ ప్రకటిస్తూ వచ్చారు. దేవదూతలు చెప్పిన విషయాలన్నీ కూడా మరియమ్మకు చెబితే మరియమ్మ ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రం చేసుకున్నట్ట ప్రియమైన వాళ్ళ. కాబట్టి వారు త్వరగా వెళ్ళారు. అర్ధరాత్రి ఆ విషయం తెలిసినప్పుడు త్వరగా వెళ్ళారు అంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో, అదెంత గొప్ప విషయమో మనకు కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినము. యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే అంగీకరించండి. ఒకవేళ అంగీకరించినట్లయితే ఆ దేవదూతలు ప్రచురపరిచారట. ఏం చేశారు? నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, ఇక నాకేం పని లేదనుకున్నావేమో. రక్షించబడినటువంటి నీకు దేవుని గురించి చెప్పే రైట్ నీకు. ఎందుకంటే ప్రభువారి యొక్క రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుతున్నటువంటి మనము మరణం వరకు ఆయన యొక్క సువార్తను ప్రచురించాలండి. ఏం చేయాలి? ప్రచురించాలి. పాస్టర్ గానే చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా ఇతరులకు సువార్త చెప్పాలి, ఇతరులకు రక్షణ ప్రకటించాలి. అనుదినము ఆయన రక్షణ సువార్తను మనము ప్రకటించాలి. పౌలు గారు అంటాడు, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. చూడండి, ఒక సేవకుడే కాదు, దేవుని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క జనన మరణ పునరుద్ధానముల గురించి ప్రచురించాలి. గొర్రెల కాపరులు ప్రియులారా త్వరగా వెళ్ళి వారి కన్నవి విన్నవి వారికి తెలిసినవన్నీ విషయాలు కూడా వారు ప్రచురపరుస్తూ వచ్చారు. మనం మోగువాళ్ళగా ఉండకూడదు. పాపం విషయంలో భయపడాలి. నోటముట అపవిత్రమైన మాటలు మాట్లాడుకోకుండా భయపడాలి. దేవుని మాటలు చెప్పడానికి ఎందుకు నీకు భయం? దేవుని మాటలు చెప్పడానికి ఎందుకు సిగ్గు? లోకంలో చెప్పకూడని మాటలు, చేయకూడని పనులు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నప్పుడు లేని సిగ్గు దేవుని మాటలు ప్రకటిస్తే వస్తుందే. దేవుని మాటలు ఎవరైతే ప్రకటిస్తారో వారికి దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని మీకు అనుగ్రహిస్తాడు. కనుక రక్షకుడి మీ కొరకు, నా కొరకు 2025 సంవత్సరాల కిందట పుట్టిన రక్షకుడు మరి నీ హృదయంలో కూడా పుడితే అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. అటువంటి క్రిస్మస్ ఆరాధన దేవుడు మీకు దయచేయాలని ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కని సందేశాన్ని మీరు మా కొరకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రియబిడ్డలంతో ఆసక్తితో, ఓర్పుతో, సహనంతో నీ మాటలు ఆలకించుండగా వారి హృదయాల్లో నీ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింపమని